Hi guys, this video is regarding the admit card session related things. There were too many clauses which were included in the admit card section, which becomes a very complex thing to understand. So I will try my level best to make them simple to such an extent. Uh, those those clauses by my words will give you a basic idea what were the things actually are. So let us start. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది అనేది ప్రొవిజనల్ అలాట్మెంట్. అంటే ఇదేం కన్ఫర్మేషన్ కాదు, కానీ అంటే టెంపరీగా యాక్సెప్ట్ చేసినట్టు ఎగ్జామినేషన్కి. ఈ ఎగ్జామినేషన్కి వెళ్ళబోయే ముందు ఈ అడ్మిట్ కార్డ్తో పాటు దానిపైన మీరు అప్లై చేసేటప్పుడు ఏ ఫోటో అయితే యూజ్ చేశారో ఆ ఫోటోని ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్ళాలి అడ్మిట్ కార్డ్తో పాటు, దానిపైన అఫిక్స్ చేసి. తర్వాత వచ్చేసి ఆ అడ్మిట్ కార్డ్తో పాటు ఒక ఐడి ప్రూఫ్ జిరాక్స్ కాపీ కానీ అటాచ్ చేయాలి. తర్వాత ఏదైతే మీరు జిరాక్స్ కాపీ ఐడి ప్రూఫ్ అటాచ్ చేస్తున్నారో దాని ఒరిజినల్ కూడా ఉండాలి. అంటే ఇప్పుడు ఆధార్ కార్డ్ అనుకోండి, ఆధార్ కార్డ్ జిరాక్స్తో పాటు స్టాంపుల్ చేయాలి ఏది అడ్మిట్ కార్డ్ని. తర్వాత ఆ ఒరిజినల్ ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళాలి. ఆ ఒరిజినల్ ఆధార్ కార్డులో ఈ అడ్మిట్ కార్డులో వచ్చిన విధంగానే మీరు మెన్షన్ చేసి ఉంటారు కదా అప్లై చేసేటప్పుడు మీ నేము, సేమ్ అదే విధంగా ఉండాలి. ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన తర్వాత ఆధార్ కార్డు కానీ ఏదన్నా కానీ చేంజ్ చేసుకొని ఉంటే, డిఫరెన్స్ ఉంటే మీరు ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ హాల్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే, మీరు అప్లై చేసేటప్పుడు ఏ ఫోటో అయితే అప్లోడ్ చేసినారో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆ ఫోటోనే తీసుకెళ్ళాలి. అది కింద కింద ఇష్యూ చేసిన ఆ క్లాజెస్ ఉంటాయి కదా, ఆ క్లాజెస్లో మెన్షన్ చేయబడింది. నేను మొత్తం చదివాను దీన్ని. తర్వాత వచ్చేసి మీరు ఏమేమి తీసుకెళ్ళచ్చు అంటే ఈ ప్రూఫ్ ఐడి ప్రూఫ్గా పాన్ కార్డ్, పాస్పోర్ట్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఇష్యూడ్ బై ఏ గెజిటెడ్ ఆఫీసర్. తర్వాత మీరు ఏమేమి తీసుకెళ్ళకూడదు అంటే రేషన్ కార్డు తీసుకెళ్ళకూడదు అసలు. ఒకవేళ మీరు కాలేజ్ నుంచి అంటే కాలేజ్ ఫైనల్ ఇయర్లో కానీ ఇంకా దానికి వ్యాలిడిటీ కానీ ఉంటే అది తీసుకెళ్ళచ్చు. ఒకవేళ వ్యాలిడిటీ అయిపోయిన కాలేజ్ ఐడి కార్డ్ కానీ ఇంకో ఇన్స్టిట్యూట్ ఐడి కార్డ్ కానీ తీసుకెళ్తే అది చెల్లదు. ఇంకొకటి ఏంటంటే ఏవి తీసుకెళ్ళకూడదు, రేషన్ కార్డు, లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా, ఆ రెండు చెల్లవు, తీసుకెళ్ళకూడదు. వీళ్ళు ఏమైనా మెన్షన్ చేసినారంటే 15 minutes బిఫోర్, అంటే మీకు అడ్మిట్ కార్డులో మెన్షన్ చేసి ఉంటారు కదా పర్టికులర్ టైమింగ్ మీ సెషన్కి, దానికంటే ముందుగానే 15 minutes వెళ్ళాలని ఇక్కడ మెన్షన్ చేశాను అనమాట. ఒకవేళ మీరు 15 minutes ముందు వెళ్ళకపోయినప్పటికీ గేట్ క్లోజర్ టైమింగ్, తర్వాత వచ్చేసి ఎంట్రీ టైమింగ్ ఉంటుంది కదా, ఆ టైమింగ్లో ఖచ్చితంగా రావాలి. దాని తర్వాత వచ్చిన వాళ్ళని అలౌ చేయరు. ఇంకొకటి ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే హ్యాండ్ రైటింగ్ శాంపుల్. అంటే మీకు ఇచ్చిన అడ్మిట్ కార్డులో కానీ లేకపోతే తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకటి ఇస్తారు, ఒక ఐడి కార్డ్ లాగా ఉంటుంది, అది కూడా ప్రింటెడ్ ఫార్మాట్లో ఉంటుంది, అక్నాలెడ్జ్ ఫామ్. అందులో అందులో మీరు రాయాల్సి ఉంటుంది. స్క్రీన్ పైన ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్ని మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాయాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళాక లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మామూలుగా అంటే ఇప్పుడు కరోనా పాండమిక్ కదా, అంటే స్ప్రెడింగ్ కాకుండా ఐరిస్ స్కాన్ తీసుకుంటుంది. ఐరిస్ స్కాన్కి నాకు వద్దు అది ఇది అన్నట్లయితే వాళ్ళు వెనక్కి పంపించేస్తారు. ఇంకొకటి క్యాండిడేట్ సిగ్నేచర్, అది ఇన్విజిలేటర్ సమక్షంలోనే చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ చూడండి, యువర్ ఫోటోగ్రాఫ్ అఫిక్స్డ్ ఆన్ ద కాల్ లెటర్ షుడ్ మ్యాచ్ ద వన్ అప్లోడెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఈ పర్టికులర్ ఎగ్జామ్కి అప్లోడ్ చేసే ముందు అప్లోడ్ చేసి ఉంటారు కదా మీ ఫోటో ఆన్లైన్లో, సేమ్ అదే ఉండాలని మెన్షన్ చేసినారు ఇక్కడ.
ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఆడ మిస్ మ్యాచ్ అయిందనుకోండి, మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది, ఇది ఎగ్జామ్ రాయకుండానే. ఇక్కడ మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గర, ఎగ్జామ్ వెన్యూ దగ్గర ఐరిస్ స్కాన్, ఫోటో క్యాప్చర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఐరిస్ మ్యాచింగ్, వాళ్ళు క్యాప్చర్ చేసిన ఫోటో మ్యాచ్ కావాలి. మీరు అట్లా కాకుండా ఇప్పుడు ఏమైనా మిస్ మ్యాచ్ అయిందనుకోండి, వాళ్ళదేం రెస్పాన్సిబిలిటీ లేదు. అది మీరు ఎలాగైతే అప్లోడ్ చేస్తున్నారో అదే విధంగా ఫేషియల్ ఏమైనా చేయించుకోకుండా, అంటే ఫేషియల్ మీన్స్ అట్లా కాదు, ఇవే ఏమన్నా ప్లాస్టిక్ సర్జరీస్ అట్లాంటివి ఏమన్నా అయితే మిస్ మ్యాచ్ కావడం వల్ల ఏమన్నా జరిగితే, అలౌ చేయకపోతే వాళ్ళదేం ప్రాబ్లం ఉండదు, అంతా మన రిస్కే ఉంటుంది అనమాట. ఇదంతా సేమ్ ఇందాక చెప్పింది. ఫోటో, నేము, అవి ఐడి కార్డులో, అంటే మనం ప్రూఫ్ ఉంటుంది కదా, ఐడి కార్డ్, ఆధార్ కార్డు కానీ ఇంకొకటి డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇట్లాంటివి. నేము కరెక్ట్గా ఉండాలి, ఫోటో మీద ఉండాలి, ఒరిజినల్ ఉండాలి. తర్వాత దాని జిరాక్స్ కాపీ అనేది అడ్మిట్ కార్డ్కి పిన్ చేసి తీసుకుపోవాలన్నమాట. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు స్టాంపులు చేసి ఉంటారు కదా, అంటే పిన్ చేసి ఉంటారు కదా, మీ అడ్మిట్ కార్డు, ఈ ఇంకొకటి ఐడి ప్రూఫ్ జిరాక్స్, ఆ రెండు అక్కడ డ్రాపింగ్ బాక్సెస్ పెట్టింటారు, అక్కడ వేసేయాలన్నమాట. ఇక్కడ సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ ఫాలో కామని ఇచ్చినారు. మీకు దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మెయిల్ ద్వారా కానీ ఎస్ఎంఎస్ ద్వారా కానీ మీరు రిసీవ్ చేసుకున్నట్లయితే అడ్మిట్ కార్డుల విధంగా కానీ, లేకపోతే ప్రొసీజర్ ఉంటుంది కదా, ఈ కోవిడ్ సిచ్యువేషన్ సంబంధించిన ప్రొసీజర్ ఉంటుంది కదా, కంటైన్మెంట్ స్ట్రాటజీస్లో, యాజ్ అ పార్ట్ ఆఫ్ కంటైన్మెంట్ స్ట్రాటజీస్ యూ షుడ్ ఫాలో దమ్. ఈ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్ ప్లాట్ఫామ్లో జరిగేది కాబట్టి మీరు ఏమైనా కానీ షేర్ చేసుకోవడము, పెన్ను షేర్ చేసుకోవడము, లేకపోతే మీరు అవతల వ్యక్తికి, అంటే మీ పక్క నెంబర్లో ఉన్న సిస్టంలో ఉన్న వ్యక్తికి కానీ చూపించడం ద్వారా ఇది ఎట్లా వ్యాలిడేషన్ జరుగుతుందంటే, మీ మార్క్స్, మీరు పెట్టిన మార్కింగ్ ఓఎంఆర్, ఆన్లైన్ ఓఎంఆర్, మీ పక్కన అవతల వైపు యువతల వైపు ఉన్న నెంబర్ను చెక్ చేస్తారనమాట. అది చెక్ చేయడం వల్ల మీరు ఆన్సర్ పెట్టిన ప్యాటర్న్ వాడికి వీడికి సిమిలర్గా అంటే డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందన్నమాట. అవన్నీ డిస్క్రిప్షన్ ప్రొవైడర్స్ అన్నీ మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది కదా, ఆ బోర్డుకు ఒబ్లిగేటరీ అనమాట. అది ఎలా ఇష్టమైతే అలా డిసైడ్ కావచ్చు అనమాట. ఇన్స్ట్రక్షన్స్: ద ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఆన్లైన్. ఇది అందరికీ తెలిసిందే, ఎగ్జామినేషన్ ఆన్లైన్లో ఉంటుంది. ఐడి పాస్వర్డ్ 2 ఇస్తారు. మీకు ఐడి ఏమో ఐరిస్ స్కాను, తర్వాత ఫోటో ఐడెంటిటీ అవన్నీ చెక్ చేయగానే అవన్నీ సిస్టంలో ఆటోమేటిక్గా వస్తాయి. సిస్టమ్ నెంబర్ ఇస్తారు. మీరు అక్కడికి వెళ్ళి కూర్చోగానే మీ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, తర్వాత మీ ఫోటో, మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఒకవేళ మీ ఫోటో కానీ, లేకపోతే ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్, అంటే మీ పేరు కానీ అట్లా ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటే మీరు వెంటనే అక్కడ ఇన్విజిలేటర్ ఉంటారు కదా, అక్కడికి రిపోర్ట్ చేయాలి. తర్వాత వచ్చేసి మీ పాస్వర్డ్ అనేది వాళ్ళు చెప్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, తర్వాత వచ్చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కాకుండా ఇంకొక ఐడి ఉంటుంది, టెంపరీ ఐడి, అది జనరేట్ చేయడం కానీ జరిగి ఉంటుంది. ఆ ఐడి యూస్ చేయమని చెప్తారు. అది షేర్ చేసుకోవద్దు ఎవరితోని. ఇదంతా సేమ్, అడ్మిట్ కార్డు, వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ జిరాక్స్ కాపీ ఆర్ ఫోటో కాపీ ఆఫ్ దాట్. ఇంకా వచ్చేసి ఆ నేమ్ సేమ్ ఉండాలి ఐడి కార్డులోను, మన తర్వాత మీ అడ్మిట్ కార్డులో ఉన్న నేము. ఆ రెండిట్లో సేమ్ లేకుంటే కనుక మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయొచ్చు ఎగ్జామ్ నుంచి. అంటే డిస్క్వాలిఫికేషన్ మీన్స్ అలౌ చేయకపోవచ్చు గేట్ దగ్గరే. అండ్ ఇక్కడ ఇది గుర్తుంచుకోవాలండి మీరు ఏంటంటే, బ్లూ ఆర్ బాల్ పాయింట్ పెన్. ఇక్కడ ఏంటంటే దీనికి స్పెషల్గా నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, కొన్ని పెన్స్ మెటాలిక్ టైప్లో ఉంటాయి, అంటే పెన్ బాడీ ఏమో మెటల్ టైప్లో ఉంటుంది,
ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అని ఉంటాయి. క్యాప్ ఏమో దానిపైన ప్లాస్టిక్ది కాకుండా ఇది సిల్వర్ టైప్ ఉంటుంది. అంటే కొన్ని కొన్ని పెన్స్ ఉంటాయి. ఆ పెన్స్కి క్యాప్స్ కానీ లేకపోతే బాడీ కానీ మెటల్ కానీ ఉంటుందన్నమాట. ఇక్కడ నిబ్బు అన్నిటికీ మెటల్ నిబ్బే ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు వాడు, అవన్నీ అలౌ చేయరు. అంటే మెటల్ బాడీ కానీ మెటల్ క్యాప్ కానీ అవన్నీ ఉంటే అలౌ చేయరు. ఓన్లీ నిబ్ ఒకటి, అంటే ఆ పెన్ మనం ఉంటుంది కదా అదొక్కటి మెటాలిక్లో ఉండేటివి మాత్రమే అలౌ చేస్తారు. అవి బ్లూ ఆర్ బ్లాక్. కాబట్టి మీరు అవాయిడ్ చేయడం మంచిది. ఓన్లీ ప్లాస్టిక్ బాడీ ప్లాస్టిక్ క్యాప్ ఉన్న పెన్స్ తీసుకుపోవాలి. ఇంకొకటి పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్, ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, ఎక్స్ట్రా స్టేషనరీ ఐటమ్స్ ఏమి వద్దు. ఏమీ అలౌ చేయరు ఎగ్జామ్లోకి. మీరు అన్నీ బయట పాడేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు అడ్మిట్ కార్డ్ కాల్ లెటర్ పైన మీ ఎల్టీఐ అంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చే వాటిలో మెన్షన్ చేసింటారు ఏంటంటే మీరు మీ ఓన్ ఇంక్ ప్యాడ్ తీసుకెళ్ళాలంట. అది బ్లూ కానీ బ్లాక్ కానీ కావచ్చు. ఆ ఇంక్ ప్యాడ్లో కలర్ ఉంటుంది కదా ఆ ఇంక్, అది బ్లూ కానీ బ్లాక్ కానీ తీసుకోవచ్చు. అండ్ 50 ml శానిటైజర్ మాత్రమే అలౌ చేస్తారు. మీ మీ ఓన్ హ్యాండ్ గ్లౌజెస్ తీసుకెళ్ళాలి. తర్వాత మీరు ఒకవేళ పీడబ్ల్యూబీడీకి చెందిన వాళ్ళు అయితే కనుక, అంటే స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్ అయితే కనుక మీరు మీ స్టైప్స్ అంటే మీ వెంట తెచ్చుకుంటారు కదా ఎగ్జామినేషన్కి, ఆ వ్యక్తి కూడా సేమ్ ఇదే కోవిడ్ ప్రొసీజర్ ఫాలో కావాల్సి ఉంటుంది. దీన్ని ఎప్పటికి రిపోర్ట్ చేయాలి అంటే 10/7/2021 అంటే 10వ తేదీకే రిపోర్ట్ చేసి ఉండాల్సినది. సారీ ఫర్ దోస్ గైస్, బికాస్ ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు ఇన్ఫార్మ్ టు దోస్ గైస్ బిఫోర్ దాట్. ఇంకోటి ఇదంతా సేమ్ ప్రొసీజరే. ఐరిస్ స్కానింగ్, ఫోటోగ్రాఫ్ స్కానింగ్ తీసుకోవడం ఉంటుంది. మీరు నిల్చొని వేయించుకోవాలి ఫోటో. ఇక్కడ ఏంటంటే మీరు యు మస్ట్ నాట్ చేంజ్ యువర్ అపియరెన్స్ ఫ్రమ్ ఫోటో అప్లోడెడ్ బై యూ. అంటే మీరు మీ అపియరెన్స్ని అంటే మార్చడానికి వీల్లేదు. ఏంటంటే మీరు ఫోటో అప్లోడ్ చేసి ఉంటారు కదా అప్పటికి ఇప్పటికీ కొద్దిగా సిమిలారిటీగా ఉంటేనే అనమాట. ఇక్కడ ఐరిస్ స్కాన్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే అదైతే కాంటాక్ట్లెస్, అంటే టచ్ చేయకుండా ఏం చేయకుండా చేయొచ్చు. తంబ్ అయితే ఇట్లా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కదా వైరస్, అది దట్ ఈస్ ఇన్విజిబుల్ కదా, కాబట్టి అందుకని రీప్లేస్ చేసామని ఇక్కడ మెన్షన్ చేసినారనమాట. మీకు ఐరిస్ స్కానింగ్ చేసేటప్పుడు మీ ఐరిస్ స్కాన్ మీకు అప్లోడ్ చేసిన డీటెయిల్స్ ప్రకారం అప్లోడ్ కాకపోవడం అనేది ఆ బాధ్యత అంతా మీపైనే ఉంటుంది, మాకే సంబంధం లేదు అని కూడా మెన్షన్ చేసినారు ఇక్కడ. ఇంకోటి అంటే లెఫ్ట్ ఐఆర్ఎస్ అంటే ఎడమ ఐఆర్ఎస్కి క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కొంతమందికి సైట్ ఉంటుంది కాబట్టి కాంటాక్ట్ లెన్సెస్ అంటే గ్లాసెస్ ఉంటాయి కదా చిన్నగా, ఆ కాంటాక్ట్ లెన్సెస్ కళ్ళలో పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమైనా మెన్షన్ చేసినారు, ఆ కాంటాక్ట్ లెన్స్ తీసేసి మామూలు గ్లాస్ పెట్టుకొని రండి అని మెన్షన్ చేశారనమాట. ఇవన్నీ వేస్ట్. ఇంకా బ్లైండ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకైతే కనుక ఇక్కడ ఫింగర్ ప్రింట్ స్కాన్ తీసుకోవడం జరుగుతుంది, అదేం ప్రాబ్లం లేదు. ఐరిస్ స్కాన్ తీసుకోకూడదు కాబట్టి వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే మనం ఎలిజిబుల్ గేట్ ఎగ్జామినేషన్ ఉందనుకోండి, గేట్ ఎగ్జామినేషన్కి ఎవరైనా అప్లై చేయొచ్చు. డిగ్రీ అయిపోకపోయినా, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్న, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఎవరైనా అప్లై చేయొచ్చు అనమాట. పెళ్ళి అయినా తర్వాత వాళ్ళకి అసలుకి ఏమికి సంబంధం లేకుండా ఇంజనీరింగ్ ఫెయిల్ అయిన మధ్యలో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అది ప్రొవిజనల్గా యాక్సెప్ట్ చేసినట్లు, అంటే వాళ్ళు మళ్ళీ వెరిఫై చేసేటప్పుడు నీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది అని వెరిఫై చేస్తారనమాట. అప్లై చేసిన క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ డేటాబేస్లో ఇచ్చిన విధంగా వాళ్ళు చెక్ చేస్తారు. మీరు అప్లై చేసిన పిన్ నెంబరు, మీ ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని చెక్ చేస్తారు. ఒకవేళ ఇన్ కేస్ దే ఫైండ్ అంటే మీరు ఎలిజిబుల్ కాదు ఎగ్జామ్కి
అని వాళ్ళు డిసైడ్ అయితే మళ్ళీ డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంది. అటువంటప్పుడు ముందే చూసుకొని ఆ విషయము మీరు ఎలిజిబుల్ కాదా లేదా ఇచ్చిన వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింటారు కదా పీడిఎఫ్ ఫార్మాట్లో, అందులో చూసి కరెక్ట్గా మనం ఎలిజిబుల్ కాదా లేదా మనం మన క్వాలిఫికేషన్కి వాడిచ్చిన క్వాలిఫికేషన్కి మ్యాచ్ అవుతుందా లేదా అని చూసుకొని వెళ్ళండి. అదర్వైజ్ యూ మస్ట్ నాట్ హ్యావ్ టు అటెండ్ ద ఎగ్జామ్. ఇదంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. మీరు ట్రయల్ వేయాలనుకుంటే వేయచ్చు, ర్యాంకింగ్ కూడా ఇస్తారు, కానీ మీరు తర్వాత దీని రిజల్టెంట్ ఉంటుంది కదా, అంటే జాబ్ కానీ వాటికి కానీ వెళ్ళడం అనేది జరగదనమాట ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా మిస్ మ్యాచ్ అయితే. అది మీకు ఈ అడ్మిట్ కార్డు ఎగ్జామ్ అటెండ్ అయినంత మాత్రాన మిమ్మల్ని యాక్సెప్ట్ చేసినట్లు కాదు. సో అది అయితే ప్రొవిజనల్, అంటే టెంపరీగా ఎగ్జామ్కి అలౌ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసినారు 7th పాయింట్లో. ఇక్కడ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు అపియర్ ఫర్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ అట్ దేర్ ఓన్ కాస్ట్. మీ ఖర్చులు మీరే భరించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ రీచ్ కావడానికి, ఆన్లైన్ టెస్ట్ రాయడానికి, మళ్ళీ తిరిగి వెళ్ళడానికి. ఇక ఇందాక నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీ పక్కన వాళ్ళ మార్క్స్ మేము పెట్టిన మార్కింగ్, ఆన్సర్ మార్కింగ్, తర్వాత మీది, తర్వాత మీ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అట్లా సరౌండింగ్, అంటే మీ 360 degreesలో ఉంటాయి కదా, ఎంత వీలైతే అంత వాళ్ళ చుట్టుపక్కల అందరివి అనలైజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ వాళ్ళ ప్యాటర్న్ మీ ప్యాటర్న్ ఆన్సర్ ప్యాటర్న్ సేమ్ ఉంటే కనుక మీరు డిస్క్వాలిఫై అవుతారు, వాళ్ళు కూడా అవుతారు అనమాట. ఇది 15 minutes బిఫోర్ రీచ్ కామని ఉందన్నమాట. ఈ లైన్ 10th ఇన్స్ట్రక్షన్ 15 minutes అక్కడ మెన్షన్ చేసిన విధంగా కాకుండా 15 minutes బిఫోర్ రండి అని. ముందుగా వెళ్తే మనకు టెన్షన్ కొద్దిగా తగ్గుతుంది కాబట్టి 15 minutes బిఫోర్ రీచ్ కావడానికి ట్రై చేయండి. తర్వాత బుక్స్, నోట్బుక్స్, క్యాల్కులేటర్స్, వాచ్ క్యాల్కులేటర్స్, పేజర్స్ అంటే ఈ మెసేజింగ్ సిస్టమ్ అనమాట. పేజర్స్ డివైస్ ఉంటుంది, అవి మెసేజ్ పంపించచ్చు. స్కేల్, అల్గారిథం టేబుల్స్ ఇవేం అలౌ చేయరు. ఓన్లీ మీరు హాల్ టికెట్, అది అడ్మిట్ కార్డు ఆర్ కాల్ లెటరు, తర్వాత వచ్చేసి దానికి పిన్ చేసినటువంటి జిరాక్స్ ఫోటో ఐడెంటిటీ కార్డు, ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ కార్డు, తర్వాత వచ్చేసి మీరు అఫిక్స్ చేసిన ఫోటో మీరు అఫిక్స్ చేయకపోతే తీసుకెళ్ళండి ఎగ్జామినేషన్ సెంటర్కి, అది బాల్ పాయింట్ పెన్ను. ఇవి తప్ప ఏమి ఇన్స్ట్రుమెంట్స్ అలౌ చేయరు. మెటాలిక్ థింగ్స్, స్టేషనరీ ఐటమ్స్ ఏవి అలౌ చేయరు. ఈవెన్ పెన్సిల్ మెటాలిక్ కాదు కదా, పెన్సిల్ రబ్బర్, అవి కూడా అలౌ చేయరు. ఇవన్నీ తీసుకురావద్దండి. అవన్నీ పెట్టుకోవడానికి మేమే స్పేస్ ప్రొవైడ్ చేయడం అది మీ కర్మ అని అంటున్నారు వీళ్ళైతే ఈ లైన్ ద్వారా. అట్లా కాకుండా ఏమన్నా తీసుకెళ్ళి వాళ్ళకి తెలకుండా మెటల్ డిటెక్టర్లు గెస్ చేయలేకుండా పోయినట్లయితే వాళ్ళకి నోటీస్ చేసినారంటే అక్కడికక్కడే డిస్క్వాలిఫై చేస్తారు, ఎగ్జామినేషన్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది, బర్బాద్ అవుతుంది మొత్తం. ఇక్కడ ఏమైనా మెన్షన్ చేసిన అంటే మీరు మొబైల్ తీసుకుని వెళ్ళేటప్పుడు ఆరోగ్య సేతు అనే యాప్ ఇన్స్టాల్ చేసుకుని పోవాల్సి ఉంటుంది. ఆ ఆరోగ్య సేతు యాప్లో కొన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత అడుగుతుంది అనమాట, ఇది మీకు కోల్డ్ ఉందా, లేకపోతే ఫీవర్ ఉందా, కాఫ్ ఉందా, లేకపోతే బాడీ పెయిన్స్ ఉన్నాయా, అవన్నీ అడుగుతుంది అనమాట. అవన్నీ అడిగిన తర్వాత ఒక స్టేటస్ జనరేట్ అవుతుంది అనమాట. మీకు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది, దాంతో ఒక స్టేటస్ జనరేట్ అవుతుంది. అంటే మీరు సిమ్టమాటిక్గా లేకపోతే ఆరోగ్యంగా ఉన్నారా, మీరు ఎలా ఉన్నారు, ఏం కథ అని చెప్పేసి ఆ స్టేటస్ చూపించి లోపలికి వెళ్ళాలి. ఈ మొబైల్ ఫోన్ తీసుకెళ్తే మనకు ప్రాబ్లం అవుతుందా అంటే, మొబైల్ ఫోన్ వదిలి మనం ఉండలేము. తర్వాత మనకి ఎక్కడన్నా లాంగ్ డిస్టెన్స్లో పడితే ఎగ్జామినేషన్ సెంటర్ కష్టం అవుతుంది, ఎందుకంటే మన పేరెంట్స్ కాల్ చేస్తుంటారు. ఒకవేళ మన పేరెంట్స్ బయట ఉంటే వాళ్ళకి ఇచ్చి వెళ్ళొచ్చు, లేకపోతే ఆ డిపాజిట్ కౌంటర్స్ ఉంటాయి, వాళ్ళే ఖచ్చితంగా సెటప్ చేసి ఉంటారు, లేకపోతే ఏదో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మొబైల్ తెచ్చుకోమని చెప్పినారు. మొబైల్ తీసుకెళ్ళలేకపోతే కనుక ఒకవేళ కింద అటాచ్ చేసి ఉంటారు మీ అడ్మిట్ కార్డ్కే, అది డిక్లరేషన్ ఫామ్, కోవిడ్ డిక్లరేషన్ ఫామ్ అని ఉంటుంది, అది జిరాక్స్ తీసుకొని ఈ అడ్మిట్ కార్డ్తో పాటు దానిపైన ఉంటుంది ఈ మీకు ఏమన్నా ఫీవర్ ఉందా, కోల్డ్ ఉందా, సిమ్టమాటిక్ అనిపిస్తుందా, ఏమన్నా ఇట్లా రీసెంట్ పాస్ట్గా ఏమన్నా ఇట్లా వచ్చినాయా అని చెప్పేసి అది ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఫోన్ తీసుకెళ్ళడం మంచిది, ఎందుకంటే ఈ ఆరోగ్య సేతు యాప్
ప్రాబ్లం అవుతుంది అనమాట. లేకుంటే ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేసిన కదా, డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, అది సైన్ చేయాల్సి ఉంటుంది. సైన్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది గేట్ దగ్గర. నా ఎగ్జామినేషన్ సెంటర్ మార్చండి, డేట్ మార్చండి, టైమింగ్ మార్చండి, సెంటర్ మార్చండి, సెంటర్ ఆఫ్ వెన్యూ మార్చండి అని ఎంటర్టైన్ చేసేయట్లేదు వాళ్ళని. ఒకసారి ఇచ్చిందంటే అడ్మిట్ కార్డులో అది ఫిక్స్. ఎగ్జామినేషన్ సెంటర్లో ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి రాజకీయ నాయకుల్ని, ఇంకెవరిని ఎమ్మెల్యే ఎంపీని అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా వాళ్ళకి రిపోర్ట్ చేస్తే కనుక ఎఫ్సిఐ ఎగ్జామినేషన్ కండక్టింగ్ బాడీకి మీరు డిస్క్వాలిఫై అవుతారు. ఒకవేళ మీకు 2 హాల్ టికెట్లు వచ్చినాయనుకో, అంటే డబుల్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల తెలియక అట్లా చేయడం ద్వారా రెండు రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి కదా, కొంతమందికి 2 అడ్మిట్ కార్డ్స్ వస్తాయి. అంటే సేమ్ మెయిల్ అయినా కానీ 2 డిఫరెంట్ అడ్మిట్ కార్డ్స్ వస్తాయి కదా. అట్లా వచ్చినప్పుడు మీరు ఓన్లీ 1 ఎగ్జామ్కి మాత్రమే అటెండ్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన సెకండ్ ఎగ్జామ్ అటెండ్ కాకుండా సరిపోతుంది. అట్లా కాదు అనుకోండి, ఆధార్ కార్డ్ అనేది యూనిక్. ఒకవేళ వాళ్ళు కనుక్కున్నారు అనుకోండి 2 అటెండ్ అయినారని డిస్క్వాలిఫై చేస్తారు మొత్తానికి. సో ఓన్లీ 1 ఎగ్జామ్ 1 అడ్మిట్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్తో, అది ఫస్ట్ టైం కావచ్చు, సెకండ్ టైం కావచ్చు, ఒకసారి మాత్రమే అటెండ్ కావండి. ఒకవేళ ఏదన్నా కానీ ఆడ సిస్టమ్ ప్రాబ్లం కానీ అవి ఏమైనా ఉంటే కానీ మొత్తం ఇదంతా చెత్త చెదారము ఎఫ్సిఐకి ఎగ్జామ్ కండక్ట్ చేసేకి రాదు అది ఇది అనుకోద్దండి. మేము కరెక్ట్ చేసుకోనికి ట్రై చేస్తామని ఇక్కడ మెన్షన్ చేశారనమాట. బూతులు తిట్టుకోవద్దండి మమ్మల్ని అని. ఇంకోటి ఏంటంటే మనం ఎలక్ట్రానిక్ డివైస్ తీసుకెళ్ళడం కానీ, మొబైల్ ఫోన్స్, బ్లూటూత్, ఇంకోటి స్పై క్యామ్స్ ఇలాంటివి తీసుకెళ్ళడం కానీ ప్రొహిబిటెడ్ అనమాట. అవన్నీ తీసుకెళ్ళకూడదు. అంటే కమ్యూనికేటింగ్ మీడియాకి సంబంధించినటువంటి ఏ ఎలిమెంట్ లోపలికి వెళ్ళకూడదు. ఒకవేళ ఇన్ కేసు వెళ్ళినా కానీ వాళ్ళకి పట్టుబడినారంటే ఇంక లైఫ్లో మీకు మళ్ళీ ఛాన్స్ రాకుండా కానీ, ఇంకో ఎగ్జామ్ కానీ లేకుండా మీ వాళ్ళ ప్లాట్ఫామ్స్లో, రిక్రూట్మెంట్ ప్లాట్ఫామ్స్లో మీ డీటెయిల్స్ వాళ్ళ డేటాబేసెస్కి మీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఫర్దర్గా మీరు డిస్క్వాలిఫై అవుతారు వచ్చే ఎగ్జామ్స్ కూడా దీనివల్ల. అంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్ కానీ అవి కూడా ఉంటాయన్నమాట ఇలా వాళ్ళని మోసం చేయడం ద్వారా. ఇంకొకటి వచ్చేసి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ PWBD, వీళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది కదా, ఎగ్జామినేషన్ సెంటర్కి ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్కి ఒక అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు. మీరు ఎగ్జామ్కి కండక్ట్ చేయబోయే ముందుగానే 30 నిమిషాల ముందుగానే ఆయనతో వెళ్ళి మాట్లాడాల్సి ఉంటుంది. అంటే మీరు తీసుకెళ్ళిన, ఒకవేళ మీరు PWDB క్యాండిడేట్ అయితే కనుక ఆ క్యాండిడేట్ తీసుకెళ్ళింటారు కదా, అంటే మీ బదులు ఎగ్జామ్ రాసేకి అతన్ని చూపించి తర్వాత కొన్ని వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ జియో చూడండి. ఒకవేళ మీరు కనుక మీరు ఎగ్జామినేషన్ రాలేక, అంటే చెయ్యిలో ఫ్రాక్చర్ అయ్యి ఎగ్జామ్స్ రాలేకపోతే మీరు తీసుకెళ్ళిన అతను ఎగ్జామ్ రాయడానికి మీకంటే తక్కువ చదివి ఉండాలి. తర్వాత వచ్చేసి మీకంటే ఎక్కువ కానీ, తర్వాత హైయర్ లెవెల్ ఎడ్యుకేషన్ కానీ చదివి ఉండకూడదు. అవి అతని డీటెయిల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది డేటాబేస్లో రన్ చేసి. సో అది మీరు చూసుకోవాలి ముందుగానే. ఇదే ఒకవేళ అతను కనుక మీకంటే ఎక్కువ కానీ, మీ తోటి వాళ్ళు కానీ, అంటే మీ లెవెల్ ఎడ్యుకేషన్ కానీ చదివి ఉంటేట్లయితే అతను ఎలిజిబుల్, రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకవేళ మీరు స్క్రైబ్ని, అంటే మీ బదులు ఎగ్జామ్ రాసే అతన్ని తీసుకొచ్చినారంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ సైన్ చేయాల్సి ఉంటుంది. అనెక్సర్ F అని మీకు ఇన్స్ట్రక్షన్ సెట్లో ఉంటుంది. ఈ అనెక్సర్ Fలోకి పోయి ఆ ప్రింట్అవుట్ తీసుకొని దాంట్లో డిక్లరేషన్ ఫామ్ అంతా ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ వెన్యూ దగ్గర. అప్లికేషన్ ఫామ్లో అప్లై చేసేటప్పుడు మీరు ఎవరైతే మెన్షన్ చేసినారో స్క్రైబ్ కావాలని
వాళ్ళకి మాత్రమే స్క్రైబ్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే నాకు ఇట్లా ఎగ్జామ్ రాయడానికి ఒక వ్యక్తి కావాలి, నేను ఫిజికల్ డిసేబుల్ ఆర్ సంథింగ్ ఎల్స్ హ్యాపెన్, నాకు కావాలి అని మెన్షన్ చేసినప్పుడు వాళ్ళకి మాత్రమే వీళ్ళని అలౌ చేయడం జరుగుతుంది. వీళ్ళని ఇక్కడ మెన్షన్ చేసిన 10/7/2021 డేట్ మెన్షన్ చేసినారు కదా, ఇదేంటంటే ఈ తేదీ కంటే ముందు, ఈ పర్టికులర్ డేట్ కంటే ముందు మీరు స్క్రైబ్ ఎవరినైతే చూస్ చేసుకుంటారో వాళ్ళని ఇక్కడ రీజనల్ ఆఫీస్ ఉంటుంది కదా, వైజాగ్ అయితే వైజాగ్కి సంబంధించినది అని, ఆంధ్ర కాకుండా బయట అయితే తెలంగాణ సంబంధించిన FCI రీజనల్ ఆఫీస్ కానీ అట్లా తీసుకెళ్ళి అక్కడ ఆఫీషియల్స్కి మీ అడ్మిట్ కార్డు కానీ లేకపోతే మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కానీ చూపించి అక్కడ వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. అది 17/7/2021 కంటే ముందుగానే. సో డేట్ క్రాస్ అయిపోయింది, నో ఛాన్స్ ఫర్ నౌ. ఆల్ ద క్యాండిడేట్స్ విత్ బెంచ్ మార్క్ డీటెయిల్స్ who are able for availing the facility of scribe will be allowed additional time of 20 minutes per hour. ఇక్కడ ఏం చేసినారంటే మీరు ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ అయితే అక్కడ అంటే వికలాంగులకు సంబంధించిన కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే మీ స్క్రైబ్ ఉంటారు కదా, ఆ స్క్రైబ్ రాయడానికి కానీ ఒకవేళ మీరు ఓన్గా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలనుకున్నా కానీ మీకు ప్రతి గంటకి అంటే 2 గంటలు ఉంటే 40 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది, 3 గంటలు ఉంటే 60 నిమిషాలు ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే 3 అవర్స్ ఉంటే 4 అవర్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే గంటకి 20 నిమిషాలు ఎక్స్ట్రా అలొకేట్ చేయడం జరుగుతుంది అనమాట ఎగ్జామ్ రాయడానికి. మీరు ఒక వ్యక్తిని తెచ్చుకున్నా సరే లేకపోతే మీరే అటెంప్ట్ చేయడానికి వచ్చినా సరే. ఒకవేళ మీకు ఏంటన్నా డీటెయిల్స్ అంటే అడ్మిట్ కార్డు మిస్ మ్యాచ్ కావడం కానీ, మీ మార్క్స్ మేము అనలైజ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే మీ ప్యాటర్న్ అంటే మీ ఆన్సరింగ్ ప్యాటర్న్ అనలైజ్ చేసేటప్పుడు ఏమన్నా ఒకవేళ డిస్క్రిపెన్సీస్ అంటే మీరు మెన్షన్ చేసినది ఆడుండే ట్రూత్ ఏమన్నా అట్లా కనపడితే మీరు డిస్క్వాలిఫై అవుతారు. లేకుంటే మీకు అడ్మిట్ కార్డు వచ్చి ఉంటుంది కదా, అంటే ఎగ్జామినేషన్కి చాలా ఒక 7 days అట్లా ముందుగానే ఏమన్నా వచ్చినప్పుడు అక్కడ కూడా ఏమన్నా డీటెయిల్స్ ఒకవేళ మిస్ మ్యాచ్ ఉంటే అక్కడ వాళ్ళకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ CGRSIBPS.in అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో రిపోర్ట్ చేయండి ఏమైనా తేడాగా ఉంటే. ఇక్కడ ఏంటంటే మీరు మిమ్మల్ని ఏ విధంగా అడ్వైజ్ చేస్తున్నారంటే వీళ్ళు ఫ్రిస్కింగ్ అంటే బాడీ మొత్తం చెక్ చేస్తారు కదా చేతులు పెట్టేసి, ఇట్లా ఏమైనా మెటల్ డిటెక్టర్స్ కానీ ఏమైనా డివైస్ కానీ యూజ్ చేసినారా అని చెప్పేసి అవన్నీ అవాయిడ్ చేయడానికి మీరు కింద ఇచ్చిన పర్టికులర్ డ్రెస్ కోడ్ అనేది ఫాలో కండి అని చెప్పేసి ఇచ్చినారనమాట. ఒకటి ఏంటంటే లైట్ క్లాత్స్ అంటే కలర్ఫుల్గా ఉండేవి, ఏవైనా మెటల్ డిటెక్టర్స్ అట్లా గుర్తించలేని విధంగా ఉండే వాటిని దాచుకోవడానికి అట్లా యూజ్ అవుతాయి కదా కొన్ని క్లాత్స్, అట్లాంటివన్నీ అవాయిడ్ చేయండి అని చెప్పేసి ఇచ్చినారనమాట. ఇంకోటి హాఫ్ స్లీవ్స్ అంటే స్లీవ్స్ అనేది హాఫ్ వర్కే ఉంటాయి కదా అవి వేసుకోరండి. ఇంకొకటి పెద్ద పెద్ద బటన్లు, ఇంకోటి బ్యాడ్జ్లు, బ్రూచెస్, పెద్ద జేబులు వాటిపైన బటన్స్, కొత్తగా ఏమన్నా ప్యాచెస్ ఉంటాయి కదా ఆ ప్యాచెస్ ఉండేవి కానీ, ఇంకోటి కమ్యూనికేషన్ డివైస్ జోలో పెట్టుకొని వెళ్ళడం కానీ, బ్లూటూత్ కెమెరాస్ ఇట్లాంటివన్నీ తీసుకెళ్ళడం చేయకండి. ఇంకోటి స్లిప్పర్స్ శాండిల్స్ వేసుకెళ్ళండి, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు షూ వేసుకెళ్తే మళ్ళీ షూ ఇప్పమంటారు, షూ ఇప్పిన తర్వాత షూ విదిలించమంటారు, మళ్ళీ సాక్స్ ఇప్పమంటారు, సాక్స్ విదిలించమంటారు. ఇదంతా పెద్ద ప్రొసీజర్ అవుతుంది, బాగోదు. కాబట్టి స్లిప్పర్స్ కానీ శాండిల్స్ కానీ వేసుకెళ్ళండి. ఇంకొకటి ఒకవేళ మీరు సిక్కులు కానీ లేకపోతే ఇంకో రిలీజన్కి సంబంధించిన వాళ్ళు కానీ అయిందనుకోండి, ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ముందుగానే అంటే మీకు అంటే ఎగ్జామినేషన్ గేట్ క్లోజర్ టైమింగ్కి చాలా ముందుగానే వెళ్ళి అవన్నీ పర్టికులర్స్ అని వాళ్ళకి ఇట్లా చెప్పేసి మీరు ఎంటర్ కావచ్చు, లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
ఇంకేంటంటే ఇక్కడ సోషల్ డిస్టాన్సింగ్ నాకు సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇవి తొందరగా చదివేస్తాను. ఇక్కడ ఇందులో మెన్షన్ చేసిన విధంగా కోవిడ్ ప్రొసీజర్కి సంబంధించి డిస్టెన్స్ ఫాలోయింగ్, తర్వాత శానిటైజర్ అవన్నీ మెయిల్కి వస్తాయి. లేదంటే మీరేం చేయాలంటే మీకు అడ్మిట్ కార్డులు కానీ లేకపోతే నార్మల్ గవర్నమెంట్ లెవీ చేసినటువంటి కోవిడ్ ప్రొసీజర్ కానీ వాళ్ళు ఇష్యూ చేసిన కోవిడ్ ప్రొసీజర్ కానీ ఫాలో కావాల్సి ఉంటుంది. అంటే 2 గజ్ దూరి అవన్నీ ఉంటాయి కదా, 2 గజాలు దూరం పాటించండి అవి ఇవి అని చెప్పేసి అవన్నీ ఫాలో కావచ్చు. తర్వాత వచ్చేసి అక్కడ మెన్షన్ చేసినారు, ఇప్పటికే 3 టైమ్స్ చెప్పాను ఇది, 15 మినిట్స్ ముందు వెళ్ళండి ముందుగా అని చెప్పేసి. ఇది మనం ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాక, అదే ఎగ్జామ్ వెన్యూకి వెళ్ళాక అక్కడ డిస్ప్లే చేయరంట ఏవని మన రోల్ నెంబర్స్, రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఏమి ఎంటర్ చేయడు. మీరు అక్కడికి ఎంటర్ అవుతానే మీ చెకింగ్ అయిపోతానే, అంటే బాడీ చెకింగ్ ఉంటుంది కదా మెటల్ డిటెక్ట్ చేస్తూ, అది అయిపోయిన తర్వాత నీకు సిస్టమ్ ఉంటుంది. అక్కడ హాల్ టికెట్ పైన, అడ్మిట్ కార్డ్ పైన అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, క్యూఆర్ కోడ్ యూజ్ చేసి ఒకటి స్కాన్ చేస్తారు, దానిపైన మీకు రాసిస్తారు ఏ ల్యాబ్ అని చెప్పేసి. మీరు ఆ ల్యాబ్ లేకపోతే మళ్ళీ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, అక్కడ ఫినిష్ అయిపోతుంది, మీరు ఎగ్జామ్ మీ సీట్లోకి వెళ్ళి కూర్చోవచ్చు. అవి మాత్రం డిస్ప్లే చేయడం జరగదు ఇంతకు ముందులాగా. మాస్క్ అయితే కంపల్సరీ, గ్లోవ్స్ అనేది ఇక్కడ కంపల్సరీ ఏమైనా పెట్టలేదు కాబట్టి గ్లోవ్స్ తీసుకెళ్ళకపోవచ్చు, తీసుకెళ్ళడం బెటర్. ఎందుకంటే ఆ సర్ఫేసెస్ ఎవరు టచ్ చేసింటారో తెలియదు, కరోనా వచ్చి వ్యక్తి టచ్ చేసింటారో తెలియదు. మీ ముందు సెషన్ జరిగి ఉంటుంది కదా, అంటే పర్టికులర్ డేలో కావచ్చు, అంతకుముందు ప్రీవియస్ డేస్లో జరిగినటువంటి సేమ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, వాళ్ళైనా కావచ్చు, వాళ్ళలో ఎవరికైనా ఉండొచ్చు కర్మగాలి ఉంటే. అది మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ముందు గ్లోవ్స్ తీసుకెళ్ళడం మంచిది, అడ్వైజబుల్. అంటే మీరు సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ కావాల్సి ఉంటుంది. దీనికైతే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి, అంటే ఇటువైపు నుంచి అటువైపు కనిపించేటట్లు ఉండే వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి, మీ సొంతమైన వాటర్ బాటిల్, పక్కన వాళ్ళది కాదు. ఇంకొకటి ఏంటంటే హ్యాండ్ శానిటైజర్ తీసుకెళ్ళాలి, ఇది కూడా ఆప్షనలే, అది 50 ml వరకే అలౌ చేస్తారు. బ్లాక్ ఆర్ బాల్ పాయింట్ పెన్ను. ఇంకొకటి స్టాంప్ ప్యాడ్ అంటే మీరు థంబ్ వేసేటప్పుడు ఇంక్ ప్యాడ్ ఉంటుంది కదా, ఆ ఇంక్ ప్యాడ్ ఏం చేస్తారు, మీరే సొంతంగా తీసుకెళ్ళాలి, ఒక చిన్నది తీసుకెళ్ళండి, మళ్ళీ ఫర్దర్గా ఎక్కడైనా యూజ్ కావచ్చు కదా అది. సో తీసుకెళ్ళాల్సి ఉంటుంది, బ్లూ ఆర్ బ్లాక్. ఇక్కడ ఎగ్జామ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ మాత్రమే తీసుకెళ్ళాలి. ఒకటి కాల్ లెటర్, ఫోటో కాపీ ఆఫ్ ది ఐడి కార్డ్, ఒరిజినల్ ఐడి కార్డ్, ఇవి మాత్రమే అలౌ చేస్తారు. మీ ఫోన్ అంటే ఆ డిపాజిట్ సెంటర్స్ ఉంటాయి, అక్కడ డిపాజిట్ చేసి వాడు ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ టోకెను అది తీసుకొని వచ్చేసి మళ్ళీ మీరు వెళ్ళిపోయేటప్పుడు కలెక్ట్ చేసుకోండి ఫోను. ఎందుకంటే ఆరోగ్య సేతు అది చూపించమని అడుగుతారు కదా, అది ప్రాబ్లం అవుతుంది. సో మీకు కూడా బయటకు వచ్చిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ మళ్ళీ మీరు లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చి ఉంటే ప్రాబ్లం అవుతుంది కదా, మీకు ఇంట్లో పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయాలంటే. సో తీసుకెళ్ళండి, మొబైల్ ఫోన్ ప్రాబ్లం లేదు, వాళ్ళే ఏదో ఒకటి దారి చూపిస్తారు. ఆడ డిపాజిట్ సెంటర్ లేకపోతే వాళ్ళే కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారు, నో ప్రాబ్లం ఈజ్ దేర్. ఇంకా ఇదే సేమ్ ఇవే మెన్షన్ చేసినారు, సేమ్ నేమ్ ఉండాలి, సేమ్ ఫోటో ఉండాలి, మ్యాచింగ్ కావాలి, మీ ఒరిజినల్ ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ఏది యూజ్ చేసినారో మళ్ళీ అదే అఫిక్స్ చేసుకోరండి అని చెప్పేసి. స్కాబ్ డిక్లరేషన్ ఫామ్ అడ్మిట్ చేయాలి. ఇంకొకటి ఇక్కడ క్యాండిడేట్ షుడ్ నాట్ షేర్ ఎనీ ఆఫ్ దేర్ పర్సనల్ బిలాంగింగ్స్ ఆర్ మెటీరియల్స్ విత్ ఎనీవన్. మీరు 2 పెన్నులు తీసుకెళ్ళాం కదా అని చెప్పేసి మీరు షేర్ చేసుకోవడం, పక్కనోడికి ఇవ్వడం, వాడి మీరు ఇప్పించుకోవడం, ఇట్లాంటివన్నీ చేస్తే డిస్క్వాలిఫై అయిపోతారు. ఇది మస్ట్. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఒకవేళ మీరు స్క్రైబ్ అంటే మీరు ఒక వ్యక్తిని తెచ్చుకున్నారంటే మీకు హ్యాండ్ ప్రాబ్లం కానీ లేకుంటే ఇంకొక ప్రాబ్లం కానీ, అంటే ఫ్రాక్చర్ కానీ అట్లా యాక్సిడెంట్ కానీ అయినప్పుడు కొంతమంది ఇబ్బంది పడుతుంటారు కదా, రాయలేరు కదా, వాళ్ళతో పాటు వచ్చిన వ్యక్తికి కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ ఫాలో కావాల్సి ఉంటుంది.